ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరొకసారి అందరికీ వందనాలు. యేసు ఎవరో అనే విషయాలు మనం తెలుసుకుంటున్నాం. మనం నమ్మినటువంటి వారిని మనం ఎరిగి ఉండాలి అనే విషయాలు మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఈ రోజున ప్రత్యేకంగా పేతురుని మీ ముందు ఉంచుతాను. పేతురు ఎరగను అని 2 చోట్ల చెప్పినట్లు పరిశుద్ధ గ్రంథాన్ని మనం ధ్యానం చేద్దాం. ఆ తర్వాత దేవుణ్ణి ఎలా వెంబడించాడో అనే విషయాలు కూడా మనం ధ్యానం చేద్దాం. పేతురు అంటే రాయి అని అర్థం. ప్రియులారా, శిష్యులందరిలో పేతురు చాలా ఒక ప్రత్యేకించబడినవాడు. నాకు తెలిసినంతవరకు పేతురు ఒక చోట యేసు ప్రభు అంటాడు, నేను గొర్రెలని చెదరగొడతాను, గొర్రెలు చెదిరిపోతాయి, నేను సిలువ వేయబడుతున్నాను అని అన్నప్పుడు పేతురు అంటాడు, ప్రభువా నేనైతే చెదిరిపోను, నేను వెంబడే ఉంటాను ప్రభువా అని అన్నాడు. కానీ అక్కడే యేసు ప్రభు ఒక మాట అన్నాడు, పేతురు కోడి కూయక ముందు 3 సార్లు నువ్వు నన్ను ఎరగను అని బొంకుతావు అని చెప్పాడు. అది అసాధ్యం ప్రభువా, అది ఎప్పటికీ జరగదు, నేను సరిపోయే వరకు కూడా అలాంటిది ఎప్పటికీ జరగదు అని అన్నాడు. కానీ యేసుప్రభువుని పట్టుకోవటం, యేసుప్రభువుని పట్టుకున్న తర్వాత ఈ శిష్యులందరూ చెదిరిపోవటం జరిగింది. ఈ పేతురు కూడా చెదిరిపోవటం జరిగింది. కనుక యేసుప్రభు చెప్పినటువంటి మాట ఖచ్చితంగా అది అబద్ధంగా ఉండదు, కానీ నెరవేర్పు జరగాలి. ఎందుకంటే మనుష్యుణ్ణి దేవుడు హృదయాలు, ఆలోచనలు, తలంపులు ఆయన ఖచ్చితంగా ఎరిగి ఉంటాడు. పైకి మనంలో ఎన్ని మాటలు చెప్పినా కానీ బాహ్య సంబంధంగా ఎంత విధానంగా మనం ప్రజలు నమ్మించే నీతివంతులుగా మనం ఉంటాం, కానీ మన మనసుల్ని, మన హృదయాల్ని, మన తలంపుల్ని ఎరిగిన వాడు ఒకే ఒక వ్యక్తి, మనం నమ్మినటువంటి యేసుక్రీస్తు. ఈ విషయాన్ని దేవుని నమ్మిన ప్రతి బిడ్డ గమనించాలని కోరుతున్నాను. మనుషుడు పై వేషాలనే చూస్తాడు, కానీ దేవుడైతే అంతరంగాన్ని, అంతరంగ సంబంధమైన స్వభావాన్ని కూడా ఆయన చూస్తాడు. మనుషులు పైనున్న వాటిని బట్టి ఇతడు నీతిమంతుడా కాదా అని చెప్తాడు. కానీ ఇక్కడ యేసు ప్రభు అలా ఎప్పటికీ చెప్పడు. మనుషుల ముఖాలను చూసి, మనుషుల్ని బాహ్యాన్ని చూసి, వస్త్రధారణను చూసి అతడు ఎప్పుడూ కూడా అలాంటి సాక్ష్యం ఇవ్వడం. దేవుడు ఆయనకి హృదయంలో ఉన్న రహస్యాలు, తలంపులు అన్నీ తెలుసు. గమనించాలి, పేతురుకి ఈ ఆలోచన రాలేదు, కానీ రాకపోయినా కానీ ఈ ఆలోచన ముందే చెప్పాడు ప్రభువు. మనలో చాలామందివి ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు, శ్రమల కాలం వచ్చినప్పుడు, అవమానాల కాలం వచ్చినప్పుడు, ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడు ఎవరో అన్న విధంగా మనం జీవితాన్ని గడుపుతాం. ఎవరు చూడట్లేదులే అనుకుంటాం. కానీ ఇక్కడ పేతురు కూడా అలాగే అనుకున్నాడు. కానీ జరిగినటువంటి విషయం ఏంటంటే, కోడి కూయక ముందే 3 సార్లు దేవుణ్ణి ఎరగను అని, బొంకెను అని కూడా వ్రాయబడింది. ప్రియులారా, చూడండి, యేసుతోనే తిరిగాడు, యేసునే వెంబడించాడు, యేసుక్రీస్తు శిష్యుడుగానే ఉన్నాడు, యేసుక్రీస్తు ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళాడు, యేసుక్రీస్తు ఎక్కడ ఆగితే అక్కడ ఆగాడు, యేసుక్రీస్తుతో కలిసి బలలో కూడా చెయ్య వేశాడు. కానీ ఇన్ని చేసినా కానీ యేసు ఎవరో అని తెలియనటువంటి క్వశ్చన్ మాట ఎందుకు అక్కడ చెప్పాడు? మీరు చెప్పండి. ఆ రోజుల్లో పేతురే అలాగ ఉన్నాడు అని మనం అనుకుంటే తప్పు. ఈ రోజుల్లో కూడా చాలామంది ఆయన నమ్ముకున్నాం అని చెప్పుకుంటున్నాం, కానీ ఆయనను ఎరగనట్టే మనం ఉంటూ ఉన్నాం. చాలా విచిత్రం. యేసుతో పాటలు పాడతాం, ఆరాధన చేస్తాం, మనం అన్నీ చేస్తాం, మంచిదే.
అవన్నీ చేయాలి కూడా. చాలామందిని శిష్యులుగా తయారు చేయాలి, బైబిల్ చెప్తూ ఉంది. కానీ అక్కడ పేతురు ఎందుకు చెప్పాడు? చెప్పవలసిన అవసరత ఏంటి? క్షణికమైనటువంటి ఆ యొక్క శిక్షను, బాధను, అవమానమును తప్పించుకోవటానికైనా అక్కడ చెప్పింది? ఏది క్షణికం? నరకం నుంచి తప్పించబడతాం క్షణికమా? తాత్కాలికంగా అబద్ధం చెప్పి యేసుక్రీస్తు శిష్యుని కాదని చెప్పటం మోసమా? ఏది? ఎన్ని రోజులు దేవుని సేవ చేసినా, ఎన్ని రోజులు దేవుని వెంబడించినా, ఎన్ని విధాలుగా వాడబడినా, చివరికి అక్కడికి వెళ్ళేటప్పటికీ నేను ఎరగను అన్నాడు. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం రాయబడిందండి. ఏంటంటే, ఒకడు 100 మంది పిల్లలను కని సరిగా సమాధి చేయబడకపోతే, వాడి జీవితాన్ని సంతోషంగా గడపకపోతే, వాడు పడిపోయినటువంటి పిండంతో సమానం. 100 సంవత్సరాలు బ్రతికినా, 100 మంది పిల్లల కన్నా వాడికి సంతోషం అనేది లేకపోతే, వాడి జీవితంలో సరిగా సమాధి చేయబడకపోతే, వాడు దేనితో సమానం? పిండంతో సమానం. ప్రియులారా, పెద్దవాళ్ళు ఒక మాట చెప్తారు, ఎంత బ్రతికి ఇంటి వెనకాల పడి చచ్చాడట. ప్రయోజనం ఏంటి? యేసుప్రభు శిష్యుడే, యేసుప్రభుతోనే ఉన్నాడు, యేసుప్రభు కొరకు తన జీవితాన్ని సమర్పణ చేసుకున్నాడు. కానీ శ్రమకాలం వచ్చినప్పుడు, కష్టకాలం వచ్చినప్పుడు, శోధన కాలం వచ్చినప్పుడు, తాత్కాలికంగా దాన్ని తప్పించుకోవడానికి అబద్ధం ఆడాడు. ఎంత విచిత్రం! చిన్న వాటిని తప్పించుకోవటానికి పెద్ద పెద్ద అబద్ధాలు ఆడి ఈ పనుల్లో మనం తప్పిదాలు చేస్తూ ఉన్నాం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనంలో రాయబడింది, బొక్కావాని తైలములో సచ్చిన ఈగలు పడితే కంపు కొట్టును అని రాయబడింది. కొంచెము బుద్ధిహీనత వాడి బుద్ధిని తేలజేస్తుంది, వాడి గుణాన్ని తేలజేస్తుంది. వాడి బుద్ధి ఏంటో, వాడి గుణం ఏంటో, వాడి ఆలోచన ఏంటో, వాడి భక్తి ఏంటో తెలిసిపోయింది. పేతురు కూడా అంతే. అతనిలో ఉన్నటువంటి గుణం ఏంటో ఆ శ్రమకాలంలో తెలిసింది, ఆ కష్టకాలంలో తెలిసింది. పైకి అందరూ కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. దేవుణ్ణి ఎరిగి ఉన్నాం. పేతురు దేవుణ్ణి నడిచాడు, కానీ దేవుణ్ణి ఎరగను అని 3 సార్లు బొంకాడు. ఒకసారి నేను ఎరగను అంటే సరిపోదా? 2 సార్లు నేను ఎరగను అంటే సరిపోదా? కానీ 3 సార్లు ఎందుకు చెప్పాలి? చూడండి, అవసరమైతే ఒట్టు కూడా పెట్టుకుంటాడేమో, నేను ఎరగను. 2వ చోట యేసు ప్రభువు శిష్యులు కలిసి చిన్న పడవలో ప్రయాణం చేస్తూ ఉండగా సముద్రము మధ్యలోనికి వెళ్ళేటప్పటికి అక్కడ పెద్ద గాలి, తుఫాను అక్కడ వచ్చినట్లు మనం చూస్తాం. యేసు ప్రభువు అమర మీద నిద్రపోతూ ఉన్నాడు. వీళ్ళు ఈ గాలి తుఫాను వచ్చేటప్పుడు కలవరపడుతూ, వేదన చెందుతూ, చింతిస్తూ ఉన్నారు. మనం ప్రాణాపాయంలో ఉన్నాము, మన ప్రాణాలు ఈ సముద్రంలో కలిసిపోతాయి. అలసట పడిపోతున్నారు, కలవరపడుతున్నారు, చింతిస్తూ ఉన్నారు. నేను అనుకున్నది ఏంటంటే, పెద్ద సముద్రంలో చిన్న పడవ, ఆ చిన్న పడవలో శిష్యులు, యేసు ప్రభు. పెద్ద సముద్రంలో చిన్న పడవకి పెద్ద తుఫాను వచ్చింది, పెద్ద గాలి వచ్చింది, పెద్ద అలజడి వచ్చింది. ఈ చిన్న పడవకి పెద్ద గాలి వస్తే ఎంతసేపు ఆగుతుంది? ఎంతసేపు నిలుస్తుంది? పెద్ద గాలి చిన్న పడవను పడగొట్టలేదా? పెద్ద తుఫాను చిన్న పడవను పడగొట్టలేదా? ఈజీగా. కానీ అది అక్కడ జరగలేదు. కానీ పడవ బయట తుఫాను రేగుతుంది. ఈ విషయాన్ని మనవాళ్ళు, మన ప్రభువు మనతో ఉన్నాడు కదా, మనలోనే ఉన్నాడు కదా, మనకు భయం ఏంటి, మనకు చింత ఏంటి అని విశ్వాసం ఉంచటం,
ప్రభు వైపు చూడటం, విశ్వాసం ఉంచటం మానేసి అవిశ్వాసులుగా మారిపోయి తుఫాను వైపు చూస్తున్నారు, గాలి వైపు చూస్తున్నారు, అలల వైపు చూస్తున్నారు. ప్రియులారా, అక్కడే ప్రభు ఉంటే విశ్వాసంతో ప్రభు వైపు చూడాలి. కానీ ప్రభు వైపు చూడలేదు, గాలి వైపు, తుఫాన్ల వైపు చూశారు. నేను నమ్మినవాడు నమ్మదగినవాడు, నన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు అని ఆలోచన మర్చిపోయి భక్తిహీనులుగా మారిపోయి ప్రభువుని లేపుతూ ఉన్నారు. ప్రభువు లేచి ఒక్క మాటతో గాలిని, సముద్రాన్ని అక్కడ ఆపు చేశాడు. గాలి, సముద్రము దేవుని నోటి మాట ద్వారా అక్కడ నిమ్మళగా అయిపోయినట్లు మిక్కిలి నిమ్మలమాయను అని బైబిల్ రాయబడింది. మార్కు సువార్త 4వ అధ్యాయము 35-41 వచనం ప్రకారం మిక్కిలి నిమ్మలమైపోయాను. చూడండి, నేను చెప్పే మాట ఏంటంటే, ఆయన పరిపూర్ణమైన మానవుడు ఎలాగో ఆయన పరిపూర్ణమైన దేవుడు అని ఈరోజు మీకు సాక్ష్యం ఇస్తున్నాను. ఆయన శారీరక రూపాన్ని ధరించుకుని వచ్చి అలసట పట్టాడు, కానీ ఈ గాలి తుఫాన్లు అణిచివేసినప్పుడు ఆయన నిజమైన దేవుడు అని, సృష్టిని శాసించగలిగిన వాడని ఇక్కడ అర్థమవుతుంది. ఆయన నిజమైనటువంటి పరిపూర్ణమైన మానవుడు ఎలాగో ఆయన పరిపూర్ణమైనటువంటి దేవుడు కూడా అని మనం దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. ఆయన అమరం మీద పడుకున్నప్పుడు శిష్యులు వచ్చి, బోధకుడా మేము చింతిస్తున్నాం, నీకు చింత లేదా అని ఆయన లేపినప్పుడు, విశ్వాసం లేని వారులారా అని అంటూ గాలి తుఫాన్లు గద్దించాడు. గద్దించిన వెంటనే అవి మిక్కిలి నిమ్మలమాయను అని రాయబడింది. ప్రియులారా, ఎవరు గాలిని, నీటిని శాసించగలిగిన వారు ఎవరు? ఏ మానవుడైనా శాసించగలడా? ఏ మానవుడైనా సరే గాలి తుఫాన్ల ప్రభావాలను ఆపగలడా? అది దేవుడు ఒక్కడే చేయగలడు. సృష్టిని శాసించగలిగిన పవర్, శక్తి దేవునికి మాత్రమే ఉంది. కానీ నరుడైనటువంటి క్రీస్తు ఎలా శాసించగలిగాడు? ఎలా ఆపగలిగాడు? ఒక్క మాటతో. ఆదియందు దేవుడు భూమిని కలుగజేశాడు, సముద్రమును కలుగజేశాడు, చెట్లు పుట్టలను, పశువులను కలుగజేశాడు. ఆయన నోటి మాటతో సృష్టిని యావత్తును కూడా కలుగజేశాడు. ఈ రోజున అదే పరిపూర్ణమైనటువంటి మానవుడిగా, క్రీస్తుగా ఈ లోకానికి వచ్చి, రక్త మాంసములు కలిగిన వాడికి ఈ లోకానికి వచ్చి ఆయన సముద్రాన్ని, గాలిని శాసించగలిగాడు. ఆ దృశ్యం చూసినప్పుడు వాళ్ళకి ఒకళ్ళకొకళ్ళు చెప్పుకుంటున్నారు, ఏమని అంటే, ఈయన ఎవరో అని. చూడండి, మన జీవితంలో చాలామంది ఎలాంటి ఆశ్చర్యాలు పోయేవాళ్ళు మనం చూస్తూ ఉంటాం. ఆయన లేని ఉన్నట్లుగా, ఉన్నవి లేనట్లుగా చేయగలిగిన శక్తిమంతుడు. ఆయన చేసే కార్యాలు కంటికి కనిపించవు, చెవికి వినిపించవు, హృదయానికి గోచరము కాదు. గమనించండి, యేసు ప్రభువు చేసిన గొప్ప కార్యాలు శిష్యులు చూడలేదా? పేతురు చూడలేదా? అందులో పేతురు ఉన్నాడా లేడా? ఉన్నాడు. కుంటివారిని బాగు చేయటం, మగవారిని బాగు చేయటం, గుడ్డివారిని బాగు చేయటం, పక్షవాయువు కలిగిన వారిని బాగు చేయటం, చనిపోయిన వారిని లేపటం ప్రత్యక్షంగా తన కన్నులతో చూశాడు కదా. అదే ప్రభువు కదా. అదే ప్రభువు ఇక్కడికి వచ్చేటప్పటికి ఈయన ఎవరో అనటంలోనో ఏంటి ఆశ్చర్యం, ఏంటి అద్భుతం? నేను అంటాను, ఈయన ఎవరో తెలియదా? పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 19వ అధ్యాయము 27వ వచనములో ఈ విధంగా రాశాడు. పేతురు మాట పేతురు చెప్పాడు, ప్రభువా మీ కొరకు సమస్తమును విడిచిపెట్టాం, మీ కొరకు సమస్తమును విడిచిపెట్టాం, మాకేంటి ప్రయోజనం? అక్కడ పేతురు మాటలో నేను అనుకున్నది ఏంటంటే, సమస్తాన్ని విడిచిపెట్టాడంట. సమస్తాన్ని విడిచిపెట్టినప్పుడు పేతురుకి ప్రభు ఎవరో తెలియదా? వలలు విడిచిపెట్టినప్పుడు, భార్యా బిడ్డలను విడిచిపెట్టినప్పుడు, తన ఊరు ప్రజలను విడిచిపెట్టినప్పుడు, తన స్నేహాలను విడిచిపెట్టినప్పుడు,
తన కులగోత్రాలను విడిచిపెట్టినప్పుడు, తన ఆచారాలను విడిచిపెట్టినప్పుడు ఆయన ఎవరో తెలియదా? మేము సమస్తమును విడిచిపెట్టామని ఆయనే చెప్తున్నాడు. ఎక్కడికి వచ్చేటప్పటికి ఆయన ఎవరో? కొన్ని సమయాలలో కొన్ని విధాలుగా కొన్ని పరిస్థితులను బట్టి మనము ఆయనను చేసే కార్యాలను బట్టి ఆయన ఎవరో అనేటటువంటి ఆలోచన మనం చేస్తూ ఉంటాం. మనకు సందేహం కలుగుతుంది, అనుమానం కలుగుతుంది. ఆయన కార్యాలను అర్థం చేసుకోలేని విధంగా, ఆయన ప్రేమను అర్థం చేసుకోలేని విధంగా మనం చాలా వెనకబడి ఉన్నాం. కనుక ప్రియులారా, జ్ఞాపకం చేసుకోనండి, ఆయన ఎవరు? ఆయన ఎవరు అంటే సృష్టిని శాసించగలిగినటువంటి ప్రభువు చనిపోయి పునరుద్ధానుడై తిరిగి లేపబడిన తర్వాత పేతురు దగ్గరికి వచ్చి, పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నాడు. పేతురికి అర్థం కాలేదు. ప్రేమిస్తున్నాను ప్రభువా అన్నాడు. రెండవసారి అడిగాడు, ప్రేమిస్తున్నావా అని. ప్రేమిస్తున్నాను అన్నాడు. మూడోసారి కూడా అడిగాడు, ప్రేమిస్తున్నాను అని. 3 సార్లు బొంకాడు. 3 సార్లు ప్రభువు పేతురుని, నిజంగా ప్రేమిస్తున్నావా, నిజంగా ప్రేమిస్తున్నావా, ప్రేమిస్తున్నావా అని అడిగాడు. ప్రేమిస్తున్నాను అన్నాడు. ఎందుకు అడిగాడు ఈ మాట? దీనిలో ఉన్నటువంటి అర్థం ఏంటి? పరిశుద్ధ బైబిల్ గ్రంథం రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఎరిగి ఉండాలంటే దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ఎలా ప్రేమించాలి అని అంటే 2 ఆజ్ఞలు దేవుడిచ్చాడు. 1, పరలోకముందున్న తండ్రిని, దేవుణ్ణి, ఆయన ఆజ్ఞను గైకొనాలి. 2 ఆజ్ఞలు. మొదటగా ఆయనను ప్రేమించాలి. రెండవదిగా నీ కనిపించేటటువంటి మనుషుడిని ప్రేమించాలి. ఈ 2 ఆజ్ఞలు ఇచ్చాడు. నేను అడుగుతున్నాను, ఎందుకు ప్రేమిస్తున్నావా అని అడిగాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయబడింది ఏమనంటే, దేవుని మూలముగా పుట్టినవాడు దేవుణ్ణి ఎరిగి ఉంటాడు అని. ఆ తర్వాత అదే 1 యోహాను 4:8 చదివితే, ప్రేమ లేనివాడు దేవునిని ఎరుగడు అని రాయబడింది. అంటే దేవుడు మానవుని హృదయంలో ప్రేమను ముంచాడు. రోమా 5:5 ప్రకారం పరిశుద్ధ ఆత్మ, తానే పరిశుద్ధ ఆత్మ మానవుని హృదయాలలో ప్రేమను పుట్టిస్తాడట. అది ఎటువంటి ప్రేమ? మత్సరము లేని ప్రేమ, కళా కపటము లేని ప్రేమ, ద్వేషము లేని ప్రేమ, అసూయ లేని ప్రేమ, నిజమైన ప్రేమ. ఆ ప్రేమను పుట్టిస్తాడట. ఆ ప్రేమ కలిగిన వాడే దేవుణ్ణి మొదటగా ప్రేమిస్తాడు. డబ్బు కంటే ఎక్కువగా, భార్య కంటే ఎక్కువగా, బిడ్డల కంటే ఎక్కువగా, భర్త కంటే ఎక్కువగా, లోకానికంటే ఎక్కువగా, బంగారానికంటే ఎక్కువగా మొదటి ప్రేమను ప్రేమిస్తాడు క్రీస్తుని. ఇప్పుడు అంటున్నాడు, నేను ప్రేమిస్తున్నాను ప్రభువా. ఎందుకు చెప్పగలుగుతున్నాడు? నేను ప్రేమిస్తున్నాను అనే మాట మీరు ఆలోచించాలి. నేను ప్రేమిస్తున్నాను 3 సార్లు చెప్పడం జరిగింది. గమనించండి, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పకుండా సిగ్గుపడితే ఏం జరుగుతుందో తెలుసా? పరలోకమందున్న తండ్రి కూడా సిగ్గుపడతాడట. నేను దేవుణ్ణి ఎరగను అని చెప్తే పరలోకంలో కూడా దేవుడు నన్ను ఎరగను అని చెప్తాడట. దీనికి ఒక విషయాన్ని చెప్పి నేను ముగిస్తా. ఒక ఊరిలో ఒక తండ్రి, కొడుకు, ఒక ఫ్యామిలీ ఉంది. ఆ తండ్రి కుమారుడి మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. నా కుమారుడు నాకంటే గొప్పవాడు అవ్వాలి, నాకంటే ప్రయోజకుడు అవ్వాలి, మంచి ప్రవర్తన కలిగి ఉండాలి, నీతిని కలిగి ఉండాలి, మంచి పేరు తెచ్చుకోవాలి అని తండ్రి అనుకున్నాడంట. తండ్రి అలా పెంచుకుంటూ ఉన్నాడంట. కానీ కుమారుడు తండ్రి ఆలోచనల ప్రకారం, తండ్రి ఆజ్ఞల ప్రకారం కుమారుడు నివసించకుండా
జీవించకుండా తండ్రి ఆలోచన ఒకటైతే కుమారుడు మార్గం మరొకటయింది. ఇక్కడ గమనించాలని కోరుతూ ఉన్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం జరిగిందంటే తండ్రి జడ్జి. ఆ జడ్జి ఎవరు వచ్చినా ఆయన ముందు నిలబడినా తీర్పు తీర్చాలి. అలాంటిది ఒక రోజున చట్టానికి దొరికాడు. ఆ కుమారుడు చట్టానికి దొరికాడు. దొరికిన తర్వాత ఇన్ని తప్పులు చేశాడు, ఇన్ని పాపాలు చేశాడు. ఆ పాపాలు చేసినటువంటి వ్యక్తి, ఇన్ని తప్పులు చేసినటువంటి వ్యక్తి దొరికిపోయాడు. జడ్జిమెంట్ ఇవ్వాలి. అది తండ్రి దగ్గరకే ఆ జడ్జిమెంట్ తేవడింది. అతన్ని తీసుకొచ్చారు. కొన్ని రోజులు జైల్లో వేశారు. కొన్ని రోజులు జైల్లో ఉన్నాడు. తర్వాత అతడు జడ్జిమెంట్లోకి ఫైనల్ జడ్జిమెంట్లోకి వచ్చినప్పుడు ఆ జడ్జిగా తండ్రి గారే తీర్పు తీర్చాలి. ఇప్పుడు చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు, ఈయన కుమారుడే కదా, ఎలాంటి తీర్పు తీరుస్తాడు? చాలామందికి చక్కని తీర్పు తీర్చాడు, జడ్జి గారు చాలా మంచివాడు. అయితే కుమారుడు బోన్లోకి ఎక్కాడు, కుమారుడు గురించి ఏం తీర్పు తీరుస్తాడు? ఇన్ని పాపాలు చేశాడు కదా, ఎలా తప్పిస్తాడు, ఎలాంటి తీర్పు తీరుస్తాడని ఆశతో ఆసక్తితో అందరూ చూస్తూ ఉన్నారు. చూస్తున్నప్పుడు జడ్జి గారు ఫైనల్గా ఈయనకి ఉరి శిక్షను విధించండి అని చెప్పి, అప్పుడు కుమారుడు బోన్లోనే ఉండి, తండ్రి నువ్వు నన్ను పెంచావు, తండ్రి నేను నీ కుమారుణ్ణి, నేను నీకు తెలియకోకుండా నీ మాట వినకోకుండా చాలా తప్పులు చేశాను తండ్రి, నన్ను క్షమించు తండ్రి, ఇక ఎప్పటికీ ఇలాంటి తప్పులు చేయను, ఎప్పటికీ ఇలాంటి పాపాలు చేయను, నన్ను క్షమించు, నువ్వు నన్ను ఎత్తుకున్నావు కదా, నువ్వు నన్ను పెంచుకున్నావు కదా, నువ్వు నన్ను గొప్పవాడిని చేసావు కదా, నన్ను భుజాల మీద ఎత్తుకున్నావు కదా, నన్ను నా తల్లి కంటే కూడా ఎక్కువగా నన్ను ప్రేమించావు కదా, డాడీ ఒక్కసారి నన్ను క్షమించి ఈ తీర్పు నుంచి నన్ను విడుదల కలిగించి అని కాళ్ళ మీద పడ్డాడు. కానీ ఒకటే అన్నాడు, తండ్రి నేను ఇంటికాడ తండ్రిని, నేను ప్రేమించినంత వరకు ప్రేమించాను, నీకు చెప్పినంత వరకు చెప్పాను, ఎన్నిసార్లు చెప్పినా వినలేదు, ఎన్నిసార్లు చెప్పినా నాకంటే గొప్పవాడు అవ్వాలని అనుకున్నా కానీ కాలేదు. ప్రియులారా, ఎందుకు ఈ మాట నేను మీకు చెప్తున్నానంటే, భూమి మీద ఉన్నప్పుడు మనుష్యుడు దేవుణ్ణి ఎరగకపోతే తీర్పులోనికి వెళ్ళినప్పుడు ఇదే శిక్ష మనిషి అనుభవించాలి. తండ్రి నీ పాటలు పాడాను, తండ్రి సువార్త చేశాను, తండ్రి అద్భుతాలు చేశాను, తండ్రి గొప్ప కార్యాలు చేశాను, తండ్రి నీ సన్నిధికి వెళ్ళాను, తండ్రి దశమ భాగాలు ఇచ్చాను అని నువ్వు వేడుకున్నా కానీ నువ్వెవరవో నాకు తెలియదు అని చెప్తాడట. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోనండి, దేవుడు భూమి మీద అన్నీ ఇస్తాడు. బైబిల్ రాయబడింది, మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు మీకేమి కావాలో అవన్నీ కూడా దొరుకుతాయి. దేవుని నీతిని వెతకకుండా, దేవుని రాజ్యాన్ని వెతకోకుండా ఇంకా ఏం వెతుకుతున్నారు మీరు? మొట్టమొదట దేవుని వెతకండి, దేవుని నీతిని వెతకండి, తండ్రి మాట వినండి, తండ్రి మాటకు లోపడండి, తండ్రికి విధేయత చూపండి. తండ్రి కంటే బైబిల్ గ్రంథం రాయబడింది, నా యందు విశ్వాసం ఉంచిన వాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు దేవుని కంటే గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుని మాట నిరర్ధకం కాదు, దేవుని మాట అబద్ధం కాదు. కనుక నేను చెప్పే మాట ఏంటంటే, మీరు దేవుని ఎరిగి ఉండండి. పేతురుకి దేవుని ప్రేమ పెట్టాడు. దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమను అతడు పొందుకున్నాడో అప్పుడు నేను నిజంగా ప్రేమిస్తున్నాను. అప్పుడు నిజంగా హృదయాలు ఎరిగినటువంటి దేవుడు అతనికి ఒక బాధ్యతనిచ్చాడు. గొర్రెలు మేపమన్నాడు, గొర్రెలు కాయమన్నాడు. చూడండి ఎంత నమ్మకంగా మారిపోయాడో. అతడు ఎలా దేవుని కోసం, దేవుని సేవలో, దేవుని ఎరిగిన వాడిగా, దేవుని కలిగిన వాడిగా, దేవుని వెంబడించిన వాడిగా, దేవుని వెంబడిస్తూ దేవుని సేవలో దేవుని కోసం తల క్రిందులుగా చీలు వేయబడ్డాడు. దేవుని కోసం హతసాక్షిగా మారాడు. అది దేవుని వెంబడించడం అంటే. దేవుణ్ణి ప్రేమించేవాడు ఈ లోకంలో ఎన్ని అడ్డు వచ్చిన ఆత్మీయ జీవితంలో ఆగిపోడు. దేవుని కోసం ప్రాణమైనా పెడతాడు కానీ తను ఎప్పుడు కూడా వెనక తిరగడు. దేవుణ్ణి దేవుడిగానే ప్రజానికి, లోకానికి చూపిస్తాడు. దేవుని మహిమపరుస్తాడు. దేవుని ఆజ్ఞానుసారంగా జీవిస్తాడు. దేవుడు ఇతరులు అతడు జీవించడమే కాకుండా ఇతరుల కోసం కూడా అతడు ప్రయోజకుడిగా ఉంటాడు.
దేవుడి వాక్యాన్ని దీవించి మన హృదయం నింపి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, నీ స్తోత్రాలు. ఈ రోజున ప్రత్యేకంగా పేతురుని మా ముందు ఉంచారు. పేతురు తాత్కాలికంగా 2 సార్లు బొంకినప్పటికి కూడా, 3 సార్లు బొంకినప్పటికి కూడా, యేసు ఎవరో అనుకున్నప్పటికి కూడా తుదకు నీ యొక్క ప్రేమను నింపుకొని నిన్ను ఎరిగి నీ కోసం హస్సాక్షిగా మారాడు. అనేక వందల వేల మందిని సంపాదించుకున్నాడు. అదేవిధంగా మేము మా జీవితంలో నిన్ను వెరిగి నిన్ను వెంబడించే బిడ్డలుగా, కష్టాలు, శోధనలు, అవమానాలు, నిందలు వచ్చినప్పుడు మేము ఎరగమని చెప్పుకునేవారిగా కాకుండా ప్రభువా, నిన్ను వెంబడించే ప్రజలుగా మేము ఉండనట్టు, నిన్ను కలిగి ఉండే ప్రజలుగా మేము ఉండనట్లు సహాయం చేయమని వింటున్నటువంటి వాక్యం విన్నటువంటి ప్రజలందరికీ మారు మనసు రక్షణ తండ్రి దయచేసి మొదట నీ నీతిని, రాజ్యాన్ని వెతికే విధంగా సహాయం చేసి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మీ సలహాలు, సందేహాలు, ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే మా ఫోన్ ద్వారా కానీ ఈమెయిల్ ఐడి ద్వారా కానీ మాకు తెలియజేయండి. మా ఫోన్ నెంబర్ 9701931789, మా ల్యాండ్ నెంబర్ 04069995136. మా అడ్రస్ పాస్టర్ ఎం జ్ఞానప్రకాష్, హౌస్ నెంబర్ 8-340, MNR నగర్, సుచిత్ర సర్కిల్, హైదరాబాద్ 5,67,000. ఆరాధన సమయములు ప్రతి ఆదివారం MNR నగర్లో ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు మొదటి ఆరాధన కార్యక్రమం జరుగుతుంది. రెండవ ఆరాధన ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు దీనగర్ షా థియేటర్ బిసైడ్లో ఉంటుంది. అక్కడ ఒక ఆరాధన జరుగుతుంది. మూడవ ఆరాధన ఉదయం 10:30 గంటలకు MNR నగర్లో జరుగుతుంది. అదేవిధంగా చర్చి గాగిలాపూర్ అనే గ్రామంలో శ్రీ చైతన్య నగర్ అనే కాలనీలో ఉదయం 10:30 నుంచి 1 గంట వరకు అక్కడ ఒక ఆరాధన జరుగుతున్నది.